రవి గారు, ఈ సీట్ల పెంపు విషయంలో తెలుగు రాష్ట్రాల పరిస్థితికి వస్తే అటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి టీడీపీ ఆల్రెడీ కూటమిలో ఉంది కాబట్టి వాళ్ళు డైరెక్ట్గానే సపోర్ట్ చేస్తున్నారు. అలాగే వైసీపీ కూడా డైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్న పరిస్థితే కనిపిస్తుంది. ఇటు తెలంగాణకు వచ్చేసరికి రెండు పార్టీలు కూడా వ్యతిరేకిస్తున్నట్టుగానే తెలుస్తుంది. ఏమంటారు సార్? ముందు మనం తెలంగాణను తీసుకుంటే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి దీని మీద లేఖ రాశారు, ప్రతిపాదన కూడా పంపించారు. ఏమన్నారంటే ఒక హైబ్రిడ్ పద్ధతి తీసుకోండి, జనాభా పెరుగుదలకు సంబంధించిన లెక్క ఒకటి, ఆర్థిక సామాజిక సూచికల ఆధారంగా ఆ రాష్ట్రాలకు కొంత ప్రోత్సాహం ఇవ్వటం, అలా చేయండి అని ఆయన ఒక లేఖ రాశారు. బీఆర్ఎస్ మటుకు కొంచెం తిక్కమక్కకు గురైంది. మొదట కేటీఆర్ మన సీట్లు ఏం తగ్గవు అన్న ప్రాతిపదిక మీద బలపరుస్తాము అన్న పద్ధతిలో చెప్పారు. కానీ తర్వాత ఈ వాస్తవాలన్నీ వెల్లడవుతున్న కొద్దీ, రెండవది దాదాపు ప్రతిపక్షాలన్నీ వ్యతిరేకంగా ఉన్నాయని తెలిసిన తర్వాత బీఆర్ఎస్ మళ్ళీ కొంచెం స్వరం మార్చింది. అది మంచిదే, మేము బలపరచాము, దక్షిణాదికి అన్యాయం జరిగితే ఊరుకోము, ఇలాంటి వైఖరి వాళ్ళు తీసుకున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ ఇలా అన్నందుకు రేవంత్ రెడ్డి మీద, కేటీఆర్ మీద విరుచుకుపడ్డారు బీజేపీ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, సంజయ్, వీళ్ళంతా. మీకు అసలు ఓనమాలు తెలీదు, ఇవన్నీ మీకేం తెలుసు, అది ఇది అని. ఇంకా ఉన్నాయో మాట్లాడదాం మనం. ఇక ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చాలా విచిత్రమైంది. రోజు ఒకరి మీద ఒకరు కత్తులు నూరుకునేటటువంటి టీడీపీ, సరే వైసీపీ, అందరూ కట్టగట్టుకొని నమో మోడీ అంటే నమో మోడీ అన్నట్టుగా బలపరుస్తున్నారు. బీజేపీ వాళ్ళకంటే వీళ్ళ ఉత్సాహం చాలా ఎక్కువగా ఉంది. ఎప్పుడూ లేని చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డితో సహా అన్ని రాజకీయ పార్టీల అధినేతలకు లేఖలు రాశారు మద్దతు కోరుతూ. అలాగే మళ్ళీ ప్రజల్లో ఏమైనా సందేహం వస్తుందేమో అని ఆయన అమిత్ షాతో మాట్లాడి క్లారిఫికేషన్ తీసుకున్నారు, ఏమీ ఇబ్బంది లేదన్న తర్వాతే బలపరుస్తున్నారని అదొక స్టోరీ కూడా ఈరోజు చాలా భారీ కథనం ఒకటి వదిలారు. వైసీపీ విషయానికి వస్తే బీఆర్ఎస్ సంతోషించినట్టే వైసీపీ కూడా మొదట్లో సంతోషించింది. ఏమని, సీట్లు బాగా పెరుగుతాయి, ఎక్కువ మందిని సంతృప్తి చేయొచ్చు అని. జగన్మోహన్ రెడ్డి దానికే ఉన్నాడు, ఆయన మారకపోగా బలంగా సమర్థించారు దీన్ని 1-2 సార్లు. ఇంకోటి ఏంటంటే, తెలుగుదేశం వైసీపీ స్థానిక ఘర్షణల్లో బీజేపీ మోదీ ఆశీస్సులు మాకు ఉన్నాయి అనేది చూపించడానికి, అవి పొందడానికి దీన్ని ఒక అవకాశంలాగా వైసీపీ భావిస్తుంది. అందుకనే లోక్సభలో వైసీపీ సభ్యులు దీన్ని చాలా గట్టిగా బలపరచడమే కాదు, ఇంకొన్ని వింత ప్రతిపాదనలు కూడా వాళ్ళు తెచ్చారు. అందులో ఒకటి ఏమంటే, ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రాంతాలకు సమానంగా స్థానాలు ఉండాలి అని. ఇది నిజానికి ఏ రాష్ట్రంలో రాలేదు, గతంలో ఎప్పుడూ లేదు. ఆ జనాభాను, జిల్లాల సంఖ్యను, ఉదాహరణకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సీట్లు జిల్లాలు విభజించారు. అన్ని ప్రాంతాల్లో జిల్లాలు సమానంగా ఉన్నాయా? ఉండవు. అక్కడ ఉన్న భౌగోళిక పరిస్థితులు, జనాభా, చారిత్రక నేపథ్యం అన్నీ ఉంటాయి. కానీ ఏదైతేమే అక్కడ కూడా మోదీనేమో కామన్గా బలపరుస్తున్నారు. కానీ వీళ్ళిద్దరు మటుకు మీ హయాంలో మహిళలకు రక్షణ లేదంటే మీ హయాంలో లేదు, మేమున్నప్పుడు మహిళలను మేమే ఎన్టీఆర్, చంద్రబాబు బాగా రక్షణ ఇచ్చారంటే కాదు, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కోటా పెంచారని వీళ్ళు అక్కడ బాగానే పోట్లాడుకున్నారు. అది జరిగింది. కానీ స్థూలంగా మటుకు తెలుగు రాష్ట్రాల సీట్లు 50% పెరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్లో 25 ఉన్నవి 38కి లోక్సభవి, తెలంగాణలో 17 ఉన్నవి 26కు పెరుగుతాయని అమిత్ షా నిన్న ప్రకటించారు. సో ఈ పెరుగుదల ఎక్కడొస్తుంది? పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా నియోజకవర్గాలు పెరుగుతాయి అనే ఒక అభిప్రాయం ఉంది. నగరాలు, నగరీకరణ, పట్టణీకరణ ప్రభావం పడుతుందని. సామాజిక తరగతుల మీద ఎలా ఉంటుంది, ఆయా పార్టీల బలాబలాల మీద ఏం ప్రభావం, అది కూడా ఒక చర్చ జరుగుతుంది. జనసేన, పవన్ కళ్యాణ్ అయితే కనుక ఈ పెరుగుదల తమకేమైనా ఉపయోగపడే విధంగా చూసుకోవాలి అనే ఒక అభిప్రాయం కూడా తమ వాళ్ళకి ఆయన చెప్పారు. కాబట్టి ఈ ప్రభావం అనేక విధాలుగా ఉంటుంది. లోకేష్ పార్టీకి ఈ సమయంలోనే తెలుగుదేశం పార్టీకి ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్గా జాతీయ స్థాయిలో నియమించడంతో ఆయనకు బిగ్ ప్రమోషన్ వచ్చిందని అందరూ ఆయనకు అభినందనలు, వాళ్ళ పార్టీ వాళ్ళు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా తెలియజేశారు. సో ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మళ్ళీ ఒకసారి కొత్త అడుగులు వేయడానికి ఈ పరిణామం కూడా, ఈ సీట్ల పెంపుదలను కూడా ఉపయోగించుకోవాలి అనే ఆలోచనలో అందరూ ఉన్నట్టు కనిపిస్తుంది. భవిష్యత్తులో ఎలా పరిణమిస్తుంది, అలాగే ఈ ఆశావాహులు అటు ఇటు ఏమైనా చేరతారా, ఇవన్నీ కూడా మనం చూడాలి.
ఇంకోటేమో దక్షిణాదికి సంబంధించి వీళ్ళందరినీ సమీకరించి ఒక ముఖ్యమంత్రుల సమావేశం లాంటిది జరపాలి. ఈయన స్టాలిన్ అయితే ఆ ప్రతిని దగ్ధం చేసి నల్ల బట్టలు ధరించి ఇవన్నీ కూడా చేశాడు. సో రేవంత్ రెడ్డి ఏమో పిలిపించాడు, స్టాలిన్ సీనియర్గా దీని అంతటికీ నాయకత్వం వహించాలని. ఆయన ఉద్దేశం ఏదైనా ఉండొచ్చు. ఉదాహరణ కేరళలో ఎల్డీఎఫ్ వాళ్ళ పార్టీకి సంబంధించిన యూడీఎఫ్ పోటీ పడుతున్నాయి కాబట్టి సీనియారిటీ ప్రకారం తీసుకుంటే పినరాయి విజయన్ సీనియర్ వాస్తవానికి. ఇప్పుడు మళ్ళీ ఎన్నికల ఫలితాలు కూడా రావాలనుకోండి. సో రేవంత్ రెడ్డి ఇలా చెప్తున్నారు. కాబట్టి తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉంటుందన్నది మనం చూడాలి. ఆంధ్రప్రదేశ్ ఎంపీల మీద వచ్చిన ఫిర్యాదు ఏమంటే 2 అంశాలు మీకు చెప్తాను. ఒకటేమో ప్రత్యేక హోదా, అమరావతికి నిధులు ఇట్లాంటివి అడగలేదు, ఊరికే బలపరచడానికి పోటీ పడ్డారని. ఇంకా రెండోది తేజస్వి సూర్య అనే బీజేపీ ఎంపీ కర్ణాటక, ఆయన లూజ్ టాక్ చేశాడు. పాకిస్తాన్ భారత్ను విభజించినట్టే కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్ర తెలంగాణలను ఇష్టానుసారం విభజించిందని విమర్శించాడు. దాంతో బీఆర్ఎస్ వాళ్ళు అలాగే అక్కడ కూడా కాంగ్రెస్ వాళ్ళు అందరూ ఆయన మీద విరుచుకుపడ్డారు. మీరు ఇలా అనవసరమైన విభేదాలు తంపులు పెడుతున్నారని ఆయన మీద పడ్డారు. కానీ అదే సమయంలో రేవంత్ రెడ్డి చెప్పిన ఆర్థిక సూచికలు వీటికి వెయిటేజ్ పెంచాలని చెప్పింది కూడా పిచ్చివాళ్ళ ప్రతిపాదన. ఇలా ఇస్తారా, అలా అయితే డబ్బులను బట్టి ఓటిస్తారా, అట్లయితే నాకు ₹1 వస్తే అంబానీకి ఎన్ని ఓట్లు వస్తాయి, ఇవన్నీ ఏవేవో మాట్లాడాను. దాన్ని వెల్కమ్ చేశారు వాళ్ళు. కాబట్టి ప్రాంతీయ పార్టీలు ఇక్కడ రాష్ట్రాల ప్రయోజనాలు ఉమ్మడి దృష్టి కంటే తమ రాజకీయ కోణాలు ఎక్కువగా తీసుకున్నట్టు మనకు అర్థమవుతుంది. అది మోదీకి ఇక్కడ కలిసి వచ్చిన అంశంగా ఉంది. ఈ ఊపులోనే ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ కూడా మొదటేదో వ్యతిరేకిస్తాడన్నప్పటికీ మనకేం నష్టం లేకపోతే బలపరచండి అని ఒక సూచన చేశాడని చెబుతున్నారు. రైట్ సార్.